నమస్తే, వెల్కమ్ టు టైమ్ టీవీ. ప్రస్తుతం మనం మహబాద్ జిల్లా నెల్లకూరు మండలం బడితండ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ ధనమ్మ బిలవత్ అమృనాయక్ గారితో ఉన్నాము. బడితండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు, వాటిని ఎలా అభివృద్ధి చేస్తారో వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి సార్, మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు ఏంటి? మా గ్రామ పంచాయతీలో సైడ్ డ్రైన్ లేదు సార్. సుసైడ్ తండా సైడ్ డ్రైన్ పెట్టాను. ఇంకొకటి రేగడి తండా స్కూలు కంపౌండ్ పెట్టాను. స్కూలు నుంచి వాళ్ళ బాలు రేగడి తండా హరియా బాలు అని వాళ్ళ ఇంటి వరకు ఒకటి సీసీ రోడ్ పెట్టాను. ఇలా మన దుర్గమ్మ గుడికి ఒకటి మన కరెంట్ లైన్ పెట్టాను. ఇక్కడ స్ట్రీట్ లైట్ లేట్ వెళ్తురు ఏం లేదు అక్కడ గుడి కాడ. మళ్ళీ ఇంకొకటి మన బడితండలో స్కూల్కి ఒకటి కంపౌండ్ పెట్టాను. ఇది మొన్న పెట్టిన వర్కులు గివి పెట్టాను సార్. ఉన్నారు మంచి చెడు ఒక 15-20-30 సంవత్సరాల నుంచి వాళ్ళ జనాలతోనే ఉన్నాను నేను. వాళ్ళకి ఏది కావాలంటే అది చేశాను నేను. వాళ్ళ దగ్గర ₹1 మనం తీసుకోలేదు. అది ఎలాంటి మన తప్పుడు అలవాటు మనకు లేదు సార్. మేము చేసినాం. ఇండిపెండెంట్ మనం పాత కాంగ్రెసే ఉండే. మొన్న కొత్తలు వచ్చిన వాళ్ళకు టికెట్ ఇచ్చాడు సారు. సరే ఇస్తే ఇచ్చిండు. మేము మాత్రం 150 ఓట్లతో లీడింగ్ వచ్చింది సార్. మనకు ఎన్ని వార్డులు ఉన్నాయి సార్ మీకు? మాకు 8 వార్డులు. 8 వార్డులు మనవి వచ్చినాయి. ఎన్ని ఓట్లు అండి? ఓట్లు 735 ఉంటాయి. ఓకే సార్. 730 ఓట్లకు మనకు లీడింగ్ 150 ఓట్లు లీడింగ్ వచ్చింది. మనం మంచిగానే మెజార్టీతో గెలిచినాం. మంచిగానే ఉంది. జన బలమే మనకు మా బలం. జనం అంతా మాకు దేవుళ్ళు లెక్క వాళ్ళు చూసిర్రు. వాళ్ళకి నేను ఒక 30 సంవత్సరాల నుంచి వాళ్ళతోనే ఉన్నా. నేను ఇప్పటికీ కూడా వాళ్ళతోనే ఉంటా. వాళ్ళకు అభివృద్ధి చేస్తా. బాగానే ఉంటుంది సార్. స్కూలు కూడా వరమండ తండా పేరు మీదనే ఉన్నది స్కూలు. కాకపోతే బడితండా అని మనకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎర్రపల్లి కూడా ఉండే. అంటే 2 జీపీలు అయినాయి. ఇప్పుడు బడితండా జీపీ, సౌలతండా జీపీ 2 అయినాయి. మన ఒక్కడే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎర్రపల్లి కూడా ఉండే. 3 అయినాయి ఇప్పుడు. అటు ఆ పక్క లెఫ్ట్ సైడ్ ఆ పక్క జీపీ సౌలతండా, ఇది బడితండా. అయితే మనకు బడితండా ఒకటి, వరమండ తండా ఇది, రేగడి తండా, సొసైటీ తండా, తోడియా తండా, 5 తండలు. 5 తండలు ఉన్నాయి సార్. వాళ్ళే జనాలే నాకు తెలియదు.